కోసం ఎన్ని రోజులు ఎదురు చూశారమ్మా? 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు. గెలిచిందని తెలియగానే ఎలా ఫీల్ అయ్యారు అసలు? ఏడ్చేసినాం, ఫుల్గా ఏడ్చేసినాం అందరూ, నా ఫ్యామిలీ మొత్తం ఏడ్చేసినాం. కన్నీళ్ళ రూపంలో వచ్చాయి ఆనంద బాష్పాలు. 40 ఏళ్ళ నా కుటుంబము కష్టం ఇవాళ మొత్తం బయటకు వచ్చేసి. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలవగానే మీ దగ్గరకు వచ్చి ఏమని చెప్పాడు? అక్కడి నుంచే ఫోన్ చేసాడు. అమ్మ చెప్పాడు, గెలిచిన అమ్మ అని చెప్పిండు, గెలిచిన అమ్మ అని చెప్పిండు, వస్తున్నా ఇంటికి గెలిచిన అమ్మ అని చెప్పిండు. అంటే ఎంత మెజార్టీ వస్తుంది అనుకోరు? ఎంత మెజార్టీ అని ఇక ఏమనుకోలే కానీ వాళ్ళ మీద ఒక 5 ఓట్లతోనైనా గెలవాలని నా కోరిక ఉండే. మొత్తానికి ఒక 5 ఓట్లతోనైనా వాళ్ళ మీద గెలవాల, అదొకటి ఉండే. కానీ 25,000 ఎంతో వచ్చింది. అంటే ప్రతిసారి దగ్గరగా చోడిపోయాడు 3 సార్లు. అంటే గెలవనీయలేరు కదా బెట, గెలవనీయలేరు, కుట్రలు చేసి గెలవనీయలేదు కదా. మాకు అవి ఓడిపోలే, మేము కుట్ర చేసి అట్లా చేసి. తక్కువతో ఓడిపోయినప్పుడు నవీన్ అన్న వచ్చి అసలు నేను గింత మంచి చేస్తున్నా అని ఎప్పుడన్నా ఇట్లా ఎందుకు అవుతుందని మీరు కానీ? మేమేం బాధపడలే బిడ్డ, ఏం బాధపడలే. ప్రజలు కూడా మమ్మల్ని అట్లా సహకరించారు, మేమేం బాధపడలేదు. ఓడిపోయిందని నా కొడుకు ఇంట్లో కూర్చోలేదు, ప్రజలలోనే తిరిగిండు, ప్రజల్లోనే ఉన్నాడు. ఈ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఏమని చెప్పింది అసలు నవీన్ అన్న ప్రచారం ఎలా ఉంది? మీరు కానీ నవీన్ అన్న కానీ ఇంట్లో కలిసినప్పుడు ఏమేమి మాట్లాడుతున్నారు? ఇంట్లో మేము మాట్లాడుకోక దాదాపు 2 నెలలు అవుతుంది. నా కొడుకు ఇంట్లో అన్నం తినక కూడా 2 నెలలు అవుతుంది. బయట ఫుడ్ తిరగడం, బయట తిరగడం, ప్రచారాలు అది ఇది. రేవంత్ రెడ్డి గారికి ఏమని చెప్తున్నారు? రేవంత్ రెడ్డికి చాలా ధన్యవాదాలని చెప్పుకుంటా. మాకు టికెట్ ఇచ్చినందుకు, నా కొడుకుని గెలిపించినందుకు ఆయన జన్మకి ఆయనకు రుణపడి ఉంటాం, ఆయనకి. ఎన్నో చేసిరు బేట, ఎన్నో చేసిరు, నా నెత్తిలో నన్ను చేసిరు అన్ని. 40 ఏళ్ళ సంది పడుతూనే ఉన్నాం, ఇది కొత్త కాదు మాకు. మేము తప్పు చేయనప్పుడు భయపడతాము, తప్పు చేస్తే భయపడతాం, కంపల్సరీ తప్పు చేస్తే భయపడతాం, తప్పు చేయలే మేము భయపడతాం, అంతే. ధర్మమే, న్యాయమే. అమ్మవారు కమాన్ గులగొట్టిండ్రు, ఏమైంది చెప్పు? కమాన్ ప్రాబ్లం అవుతుందని రూములు కట్టిస్తే కబ్జా పెట్టుకుంటారు అని మాతో ఇది చేసిర్రు. ఎన్నో కమాన్ జాగా ఎవరన్నా కబ్జా పెట్టుకుంటారా? మీకు తెలుసు కానీ పెట్టుకుంటారా? గుల్లగొట్టించిండు. ఎంత 215 మందిని తీసుకొచ్చి పోలీసులను 2 బస్సులు ముంగట నిలబడి గుల్లగొట్టించిండు. చాలా మొక్కుకున్నాం, చాలా. నాకు పెద్దమ్మ తల్లి, నా ఎల్లమ్మ తల్లి, నా కులదైవ మల్లన్న దేవుడు చాలా నాకు హెల్ప్ చేసి తీయాలి కదా. ప్రజల మొక్కు తీరవాలా, మా దేవుడు మొక్కులు తీర్చుకోవాలి. అక్కడ ప్రజల మొక్కులు తీర్చుకుంటేనే మా మొక్కులు తీర్చుకోవాలి, అంతే కదా.